బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు కాపు వీధిలో హోల్సేల్ గా డీపీ గోల్డ్ బిస్కెట్స్ అమ్మకాలు సాగుతుండడంపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి సుమారు 15 మంది ఐటీ అధికారులు నగరానికి వచ్చి ఏకకాలంలో 2 చోట్ల సోదాలు జరుపుతున్నారు. వ్యాపారి నివాసంతో పాటు షాపులో సోదాలు చేస్తున్నారు. డీపీ గోల్డ్ షాప్ లో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే సోదాలకు వచ్చిన ఐటీ అధికారులకు వ్యాపారులు రాచమర్యాదలు చేస్తున్నట్టు తెలుస్తోంది. నెల్లూరు కాపు వీధిలో హోల్సేల్ గా డీపీ గోల్డ్ బిస్కెట్స్ అమ్మకాలు సాగుతుండడంపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి సుమారు 15 మంది ఐటీ అధికారులు నగరానికి వచ్చి ఏకకాలంలో 2 చోట్ల సోదాలు జరుపుతున్నారు. వ్యాపారి నివాసంతో పాటు షాపులో సోదాలు చేస్తున్నారు. డీపీ గోల్డ్ షాప్ లో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే సోదాలకు వచ్చిన ఐటీ అధికారులకు అక్కడ వ్యాపారులైతే రాచమర్యాదలు చేస్తున్నట్లు తెలుస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, ఇప్పటి వరకు జరిపిన ఐటీ అధికారుల సోదాలో ఎలాంటి అంశాలు బయటకు వచ్చాయి? శాలిని, అయితే ఐటీ అధికారులు అకస్మాత్తుగా అయితే మాత్రం ఢిల్లీ నుంచి నెల్లూరుకు వచ్చారు. బంగారు షాపులు, ఏదైతే బంగారు షాపులు అధికంగా ఉండేటటువంటి ఆచార్య వీధి, చిన్న బజారు, ఈ ప్రాంతాల్లో ఉండే గోల్డ్ షాపులపై అయితే మాత్రం వాళ్ళు ఐటీ రైడ్స్ నిర్వహిస్తున్నారు. సరైనటువంటి లెక్కలు చూపిస్తున్నారా లేదా, అంటే వీళ్ళు కొనుగోలు ఎంత, అమ్మకాలు ఎంత అనే దానిపై దృష్టి సారించారు. ప్రత్యేకించి డీపీ గోల్డ్ షాప్ మీద అయితే మాత్రం ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ డీపీ గోల్డ్ షాప్ లో బంగారు బిస్కెట్లు అమ్మకాల్లో అవకతవకలు జరిగినట్లు కూడా ఇటు అధికారులు కూర్చున్న పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ప్రధానంగా ఈ ఒక డీపీ గోల్డే కాదు, అనేక షాపులు అంటే ఇప్పుడు అధికారికంగా బయటికి రానప్పటికీ కూడా కొన్ని షాపుల్లో అంటే వీళ్ళు స్టాక్ పాయింట్స్, అలాగే వీళ్ళు ఎక్కడెక్కడైతే నిల్వ ఉంచుతారో ఈ నిల్వ ప్రాంతాలతో పాటు కొన్ని షాపులపై అయితే మాత్రం వచ్చినటువంటి సమాచారం, పర్ఫెక్ట్ సమాచారంతో అయితే మాత్రం ఐటీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఐటీ అధికారులకు బంగారు షాపుల యజమానులు రాచ మర్యాదలు చేస్తున్నారు అనేటటువంటి మాట అయితే మాత్రం కొంత బయటకు వచ్చింది. ఏదైతే ఈ దాడులకు సంబంధించిన మాత్రం ఎలాంటి సమాచారం రానియకుండా కూడా అత్యంత గోప్యంగా అయితే ఐటీ అధికారులు పనిచేస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. దీనికి సంబంధించి చాలా గోప్యంగా అధికారులు జరుగుతున్నటువంటి ఈ బంగారు షాపుల తనిఖీలో ఎలాంటి నిజాలు వెలుగులోకి రాబోతున్నాయి, ప్రత్యేకించి బంగారు బిస్కెట్ల నిల్వతో పాటు అంటే ఇతర దేశాల నుంచి అంటే చెన్నై నుంచి కూడా ఇక్కడ అనామత్తుగా బంగారం వస్తుంటది నెల్లూరుకి. అండ్ ఈ నెల్లూరుకి అంటే లెక్కలు లేనటువంటి బంగారం, లెక్కలో లేనటువంటి బంగారం ఈ బంగారు యజమానులకు వస్తుంది. వీళ్ళు దీన్ని ఆర్నమెంట్స్ గా చేసి అమ్ముతుంటారు. అంటే వీళ్ళు లెక్కల్లో చూపేటటువంటి బంగారం 40% ఉంటే అనామత్తుగా ఉండేటువంటి బంగారం 60% దాకా ఉంటుంది అనేది మాత్రం బహిరంగ రహస్యమే. ఈ యొక్క లెక్కల పట్ల ఈ అమ్మకాలు కొనుగోలు పట్ల ఎలాంటి సమాచారం ఈ రోజు ఐటీ అధికారులకు అందబోతుంది, దీని పట్ల ఐటీ అధికారులు ఎలా ముందుకెళ్ళబోతున్నారో తెలియాలంటే మాత్రం మరికొంతసేపు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంచాలి. అలాగే దాదాపు 15 మంది ఐటీ అధికారులు అయితే అక్కడ నగరానికి వచ్చి సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఎప్పటి వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది? ఖచ్చితంగా అంటే ఈ సోదాలు మనం ఎప్పటి వరకు కొనసాగుతాయనేది నిర్దాక్ష్యంగా మనం కరెక్ట్ గా చెప్పలేనప్పటికీ పూర్తిగా కూడా ఈ సోదాలు ఎంత మేర కొనసాగబోతున్నాయి, ఇంకా ఏ షాపులపై అయితే కొనసాగబోతున్నాయి, ఐటీ అధికారుల రైడ్ నేపథ్యం మాత్రం దాదాపు షాపులన్నీ కూడా క్లోజ్ చేసేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రత్యేకించి అంటే కొంత అనామత్తుగా స్టాక్ పాయింట్స్ ఏదైతే నిర్వహిస్తుంటారో ఈ స్టాక్ పాయింట్స్ పై కూడా ఐటీ అధికారులకు స్పష్టమైన సమాచారం అయితే ఉంది. అంటే ఏ వ్యాపారి ఎక్కడెక్కడ స్టాక్ పాయింట్ నిర్వహిస్తుంటాడు, వారి యొక్క పూర్తి సమాచారంతో వచ్చినటువంటి ఐటీ అధికారులు ఈ ఐటీ లెక్కల్లో అయితే మాత్రం ఎలా ముందుకెళ్ళబోతున్నారు, అంటే ఈ ఐటీ దాడులు ఈ రోజే కొనసాగుతాయి, రేపు కొనసాగుతాయి, ఇంకెన్ని రోజులు కొనసాగబోతున్నాయి అంటే ఇది మాత్రం ఇంకా మనకి స్పష్టమైనటువంటి సమాచారం అయితే రాని పరిస్థితి ఉందని. రైట్, థ్యాంక్ యూ చరిత్.